మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముగిసినటువంటి ప్రస్తుత అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పదవీకాలం ముగుస్తున్నటువంటి నేపథ్యం ఇక జిల్లా కొత్త అధ్యక్షుడి పదవి కోసం తీవ్రంగా పోటీ చేస్తున్నారు కొంతమంది అక్కడ అధ్యక్షుడి పదవి కోసం. ఇక వారిలో ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఉన్నారు, అలాగే ఆశలు పెట్టుకున్నటువంటి రాజేశ్వరరావు, అలాగే గోదావరి అంచురెడ్డి. ఇలా పదవిపై బాలయ్య, బాబు మోహన్ సైతం ఎదురు చూస్తున్నట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా అధ్యక్షుడి కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దృష్టి సారించారు. కొత్త అధ్యక్షుడి నియామకం సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్యతో పాటు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కూడా, అదేవిధంగా పటాన్చెరుకు చెందిన బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డితో పాటు సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశముఖ్ కూడా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటుంది బీజేపీ రాష్ట్ర నాయకులు అని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది కావడంతో జిల్లా అధ్యక్షుడికి కీలకమైన బాధ్యతతో పాటు కీలకమైన ముఖ్యమైన పనులు కూడా చాలా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థుల గెలుపు కూడా జిల్లా అధ్యక్షుడు కృషి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులుగా ఎంపికతో పాటు అభ్యర్థులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి బీజేపీ నాయకుల పనితీరుపై కూడా దృష్టి పెట్టి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా వారికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నేపథ్యంలో కొత్త జిల్లా అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి ఈ నెలాఖరులో ఒక నిర్ణయం ప్రకటించబోతుంది బీజేపీ రాష్ట్ర అధిష్టానం అని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎవరికి సంబంధించిన వారు పైరవీలు చేస్తా ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పేరు నాయకులు, ఎందుకంటే ఎవరు బీజేపీలో ఉన్నటువంటి తమకు ముఖ్య నాయకులు కానివ్వండి, లేదా తమకున్న ముఖ్య నాయకుడు ఆశీస్సుల కోసం వారు ప్రయత్నాలు చేయడంతో పాటు అధ్యక్ష పదవి తెచ్చుకునేందుకు కూడా వారు ఖాతాలు ఆడుతున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు పదవికి సంబంధించిన వేడి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. సునీల్, ఇంకోటి ప్రధానంగా ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ రేసులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనేది ఏమైనా సమాచారం మీ దగ్గర ఉందా? అయితే ఇప్పటికైతే ఎం నరేందర్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఆయన ఉన్నారైతే ఈసారి సంగారెడ్డి నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి కూడా సంగారెడ్డి నేతలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందోల్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే మాజీ మంత్రి సినీ హాస్య నటుడు బాబుమోహన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో అందోల్కి ఇవ్వాలని చెప్పి కూడా ఒక చర్చ సాగుతుంది. మరోవైపు అందోల్ నుంచే కూడా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో నారాయణ ఖేడ్ నాయకులు కూడా తమకు ఇవ్వాలని కూడా అడుగుతున్నప్పటికీ కూడా రేసులో కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో పటాన్చెరు నియోజకవర్గం చెందిన నేతకు ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ కొత్త అధ్యక్షుడి పదవి కోసం బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది, అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుంది, ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దానిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని అనుకోవచ్చు. అంటే ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సమాచారం పరిస్థితి మొత్తం ఎవరు పరిశీలనలో ఉంది, ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? అయితే అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వమే పరిశీలిస్తుంది. క్షుణ్ణంగా ప్రతి నాయకుడి అంశాన్ని కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం బీసీ నాయకుడికి ఇవ్వాలని చెప్పి కూడా ఒక చర్చ పార్టీలో సాగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే అధ్యక్ష పదవి ఎవరికి వచ్చినప్పటికీ కూడా రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన అంశం కాబట్టి వారి పైన చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేసి ఖచ్చితమైనటువంటి నాయకుడికి ఇచ్చి బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడి నియామకం కూడా కీలకంగా మారనున్న నేపథ్యంలో రాజస్థాన్ మొత్తానికి త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది.